హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను ఆల్తీ డ్రెస్తో ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ అంటే లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చెప్తానండి. చాలామంది కోరిక మేరకు ఇవాళ చెప్తున్నాను. దానికోసమని నేను వచ్చేసి ఫస్ట్ క్లాత్ ఇలా తీసుకున్నానండి. ఒక శారీలో బాడీకి వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. 4 మీటర్స్ వచ్చేసి ఫ్రాక్ కోసం తీసుకున్నాను. ఈ రకంగా ఆల్తీ డ్రెస్ తీసుకొని ఎలా కటింగ్ చేయాలి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది చెప్తాను. ఇది చూడండి క్లాత్, ఇది 1 మీటర్ బిట్ అండి. ఇది వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనము బాడీ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా మనము 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. బాడీకి ఎవరికైనా సరే 80 నుంచి 1 మీటర్ 80 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు పడుతుందండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్తీ డ్రెస్ తీసుకొని ఫస్ట్ మనము బాడీ పొడవు ఎంత ఉంది అనేది మనం చెక్ చేయాలి. చూడండి, మనకు బాడీ పొడవు 12 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 13 ఇంచులుగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ రకంగా టేప్ తీసుకునేసి నేను 12 ఇంచుల దగ్గర ఉంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేసి 13 ఇంచులుగా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా వచ్చేసి మనము స్ట్రైట్గా కింద వైపు లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ప్రతి డ్రెస్కు మనకు షోల్డర్ లైన్ అనేది పైన 1/2 ఇంచ్ అనేది ఉంటుంది కాబట్టి నేను పైన షోల్డర్ లైన్ ఒక 1/2 ఇంచ్ వేసుకున్నాను. ఆ తర్వాత మనము ఆల్తీ డ్రెస్ ఉంది కదా, మనం కంప్లీట్గా ఆల్తీ డ్రెస్తోనే చేస్తున్నాం కాబట్టి ఈ ఆల్తీ డ్రెస్ను ఇలా ఫోల్డ్ చేద్దాము. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకునేసి బ్యాక్ నెక్ ఎక్కడైతే నెక్ పెద్దగా ఉందో అటు సైడ్ నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఫస్ట్ మనము నెక్ పార్ట్ కట్ చేద్దాం. చూడండి, నెక్ ఇక్కడ ఉంది, దానికంటే 1/4 ఇంచు లోపుకు మార్క్ చేయాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ లైన్, దాని పక్కన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసము ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ రకంగా మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర స్టిచ్చింగ్ లైన్ పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్ మన బాడీ షేప్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు టక్సులు వేయవలసిన అవసరం లేదు. ఈ డ్రెస్లో టక్సులు వేయడం లేదు కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మార్క్ చేస్తున్నాను. తర్వాత మనము నెక్ బాక్స్ను ఇలా డ్రా చేసుకుందాము. ఫ్రంట్ నెక్కు, బ్యాక్ నెక్కు ఇలా నెక్ మనము డ్రా చేస్తున్నాము. మొత్తం ఆల్తీ డ్రెస్ పెట్టే నేను ఈ రకంగా మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత మనకు చంకలో టేప్ తీసుకొని 1 ఇంచ్ లైన్ అనేది మనము ఇలా వేసుకుని చంక షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా లీఫ్ షేప్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలాగైనా తీయచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ నెక్కు పాట్ నెక్ అనేది ఇలా మార్క్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ నెక్ ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ రౌండ్ తీసాను, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ తీసాను. తర్వాత ఇక్కడ చివర్లో మనము ఒక 3/4 ఇంచు ఇలా క్రాస్గా మార్కింగ్ చేద్దాము. మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుందాము. అక్కడికి మనకు బాడీ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్ విషయానికి వస్తే దీంట్లో ఫస్ట్ ఏ నెక్ అయితే చిన్నగా ఉందో ఆ నెక్ని కట్ చేద్దాం. చూడండి, పై వైపున మనకు చిన్నగా ఉంది కదా షేపు, ఆ షేప్ను అలా కట్ చేసి తర్వాత మనము చంక పాటును కట్ చేద్దాము. ఇలా కట్ చేసిన తర్వాత మనకు షోల్డర్ పాయింట్ దగ్గర క్లోజ్ ఉంది కదండి, క్లోజ్ ఉంటేనే కట్ చేయండి. ఇలా నేను క్లోజ్ ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నాను. కింద వైపు ఇలా క్రాస్గా షేప్ ఇచ్చాం కదా, దీన్ని ఇలా కట్ చేసాము. ఆ తర్వాత మనము సెపరేట్గా డివైడ్ చేద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కోసం అనేసి ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో నెక్ లెంత్ 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ టేప్ పెట్టి చూస్తున్నాను, 4 ఇంచెస్ ఉంది. అదే 4 ఇంచెస్ను మనకి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఇలా బాక్స్ వేసేసి ఒక రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకుందాము. మనము ఫ్రంట్ రౌండ్ నెక్ పెడుతున్నాం కాబట్టి రౌండ్ షేప్ మార్క్ చేసుకుంటున్నాము. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ. తర్వాత బ్యాక్ పార్ట్కు ఇలా మనం మార్కింగ్ ఇచ్చాం కదా పార్ట్కు, ఈ పార్ట్ షేప్ను ఈ రకంగా మనము కట్ చేయాలి. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందో ఇలా వస్తుంది, పార్ట్ షేప్ అంటారు ఇది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా 4 ఫోల్డింగ్స్ ఉంటాయి చూడండి,
ఇలా క్లోజ్ అనేది నా వైపుకు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకునేసి 4 ఫోల్డింగ్స్ పైన మనము బాడీ పార్ట్ చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేసి ఈ రకంగా మనము కట్ చేసుకోవాలి. పై వైపున క్లోజ్ ఉంటే అలా ఓపెన్ చేసి కట్ చేసుకోండి. ఓపెన్ ఉంటే ఏం అవసరం లేదు. ఈ రకంగా మనము బాడీ పార్ట్ లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ మనము 2 కట్ చేసాము. ఓకే కదండి, మనకు బాడీ పార్ట్ అనేది ఫినిష్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనకు లెహంగా క్లాత్ అనమాట. కింద లెహంగాకు అనమాట. లాంగ్ ఫ్రాక్ కదా, బాడీ అయిపోయింది. కింద లెహంగాకు 4 మీటర్స్ నేను లైనింగ్ తీసుకున్నాను. ఈ 4 మీటర్స్ను ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు స్క్వేర్ షేప్లో ఇలా 4 ఫోల్డింగ్స్ వేయాలండి. 4 మడతల పైన ఇలా నేను వేశాను. వీడియో షూట్ చేస్తున్నప్పుడు చాలా ఎండగా ఉంది. దీనివల్ల మాకు హెడేక్ కూడా వచ్చిందండి. కానీ చాలామంది ఇలా అంబ్రిల్లా ఫ్రాక్ అడిగారు, లాంగ్ ఫ్రాకు ఫుల్ సర్కిల్లో అడిగారు కాబట్టి చేస్తున్నాను. ఇవి వచ్చేసి 4 లేయర్స్ పైన తీసుకున్నానండి. నేను కట్ చేస్తున్నాను కాబట్టి నా వైపు 1 సైడ్ క్లోజ్ ఉంది, మరొక సైడ్ ఓపెన్ ఉంటుందండి. క్లోజ్ ఉండేది మన సైడ్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు మన నడుము ఎంత ఉంది అనేది టేప్ తీసుకొని ఈ రకంగా మనము కొలుచుకోవాలి. చూడండి మనకు నడుము ఈ రకంగా కంప్లీట్గా ఇలా బాడీ పార్ట్ను డబల్ ఫోల్డ్ చేసుకోండి. డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక టేప్ తీసుకొని ఈ టేపుతో మన నడుము ఎంత ఉందో ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి నడుము మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఆ మార్కింగ్ వరకు మన నడుము ఎంత ఉంది అనేది చెక్ చేయండి. కంప్లీట్గా మనకు నడుము వచ్చేసి 36 ఇంచెస్. అంటే మనకు 36 అంటే 4th పార్ట్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ వస్తుందండి. దానికోసం మనము ఇక్కడ కార్నర్ ఉంది కదా, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కార్నర్లో ఇలా మనము 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవచ్చు. 5 లేదంటే అంతకంటే కొంచెం ఎక్కువ అంటే 5.25 ఇంచ్ అనమాట. ఇలా ఇటువైపు అటువైపు ఎంత తీసుకున్నామో అలా సమానంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సర్కిల్ షేప్లో చూడండి పైనుంచి కార్నర్లో ఇలా సర్కిల్గా మనము మార్క్ చేసుకోవాలి. ఇంచుమించుగా 5-5.5 లోపు క్లోజ్ చేయండి. ఇలా వేసేసి మనం వచ్చేసి మార్క్ చేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, మన నడుము అనేది 36 ఇంచెస్ అండి. ఈ 36 ఇంచెస్ను మనము ఇటువైపు క్లోజ్ ఉంది, మరొక వైపు ఓపెన్ ఉంది. ఫస్ట్ క్లోజ్ ఉండే వైపు 5 లేదా 5.5 ఇంచ్ అలా మార్క్ పెట్టుకోండి. ఇటువైపు కూడా 5 లేదా 5.5 ఇంచ్ మనం ఎంతైతే తీసుకున్నామో అదే పాయింట్ను ఇలా రౌండ్గా ఇలా పైన కార్నర్ షేప్లో అలా పెట్టుకునేసి ఒక సర్కిల్ లాగా ఇలా మనము డాట్స్ పెట్టుకుంటూ మనము ఒక రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి అండి. ఇలా మార్కింగ్ చేసుకునేసి మన నడుమును కొలత తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా మనము మార్క్ చేసుకోవాలి. నేనైతే 5 తీసుకున్నానండి, మీరు 5.5 అయినా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అటు ఇటు ఏం కాదు. తర్వాత వచ్చేసి మన 4th పార్ట్ 9 వస్తుంది. దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేసి ఈ సర్కిల్ ఉంది కదా, నేను గీసిన సర్కిల్ ఇలా 8 వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలా ఓకే అండి, మనకు 8 అనేది వచ్చింది. ఇంకో 1 ఇంచ్ ఇది మనం క్రాస్లో కట్ చేస్తున్నాం కాబట్టి సాగుతుంది కాబట్టి నేను 1 ఇంచ్ అనేది మైనస్ చేశాను. ఆ రకంగా గీసుకున్న తర్వాత మనము లంగా లెంత్ను చెక్ చేయాలండి. ఈ లంగా లెంత్ నడుం దగ్గర నుంచి మనకు 32 ఉందండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నేను 32 ఉంది కదా మనకు లంగా లెంత్. ఒకసారి దీనిపైన రాస్తున్నానండి. లాంగ్ లెంత్ వచ్చేసి మనకు నడుం దగ్గర నుంచి 32 ఉందండి. ఈ లాంగ్ లెంత్కు 32కు మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ లెంత్ వచ్చేసి మనము 27 తీసుకోవాలి. లాంగ్ లెంత్ మనకు 32, బట్ లైనింగ్ అంత అవసరం లేదండి. ఒక 4-5 ఇంచెస్ మైనస్ చేయండి. కాబట్టి నేను ఫస్ట్ ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి లైనింగ్ లెంత్ 27 అనేది నేను తీసుకుంటున్నాను. ఇలా 27 తీసుకుని ఈ కార్నర్లో ఆ కార్నర్లో 27 వచ్చేలాగా మనము తీసుకోవాలి. తర్వాత కార్నర్ నుంచి ఇలా కంప్లీట్గా లెంత్ ఇలా చెక్ చేసుకోవాలండి. పైనుంచి మనం 27 ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడికి వరకు ఇలా టేప్ పెట్టుకొని చూడండి మార్కింగ్ చేశాను కదా, అదే మెజర్మెంటు సేమ్ అదే మెజర్మెంటు ఆ చివరిలో కూడా అలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఆ చివర ఈ చివర మార్క్ చేసిన తర్వాత కార్నర్లో అలా టేప్ పెట్టుకొని సేమ్ అదే మెజర్మెంటు ఇలా కొంచెం కొంచెం టేపును జరుపుకుంటూ సేమ్ మెజర్మెంట్ అనేది మనము ఇలా మార్క్ చేసుకోవాలండి. అలా కార్నర్లో
పెట్టుకొని సేమ్ మెజర్మెంట్ అలా మార్క్ చేసుకుంటే మనకు సర్కిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియోలో కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియో తీయడము. పర్లేదండి, చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇలా అయితే మార్క్ చేస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేయాలి అనుకున్నాను కాబట్టి చేస్తున్నానండి. చూడండి, ఇలా మార్కింగ్ కనిపిస్తుంది కదా. నేను లైనింగ్ లెంత్ 27 పెట్టుకొని ఇలా కంప్లీట్గా కార్నర్ నుంచి ఇలా నేనైతే ఒక షేప్ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేస్తానండి. నడుం పార్టు లైనింగ్ ఇది కింద సర్కిల్ ఉంది కదా, ఇది అనేది మనము కంప్లీట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము నడుం పార్ట్ కట్ చేసుకొని తర్వాత కింద వైపు కట్ చేయాలి. ఆ తర్వాత మనము మెయిన్ క్లాత్ తీసుకుందామండి. మెయిన్ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్ పెట్టుకునేసి సేమ్ లైనింగ్ చూడండి అలాగే మెయిన్ క్లాత్ పైన పెట్టేసి మన లెహంగా లెంత్ 32 ఉంది కదా, 32కు 1 ఇంచ్ యాడ్ చేసి ఇలా మనము టేపును ఇలా కార్నర్లో పట్టుకొని చూడండి సేమ్ పాయింట్ అలాగే మనము కంప్లీట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటూ వేసామంటే మనకు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ రకంగా మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. టేప్ అయితే పైన కార్నర్లోనే ఉండాలి పెట్టేసుకొని మనం కంప్లీట్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనము మార్కింగ్ కంప్లీట్గా చేసుకోవాలి. చూడండి, నేను లైనింగ్ అనేది 4 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను, మెయిన్ క్లాత్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా, లెంత్ నాకు 32 ఉంటే నేను 33 తీసుకున్నాను. ఎందుకంటే జిగ్జాగ్ చేయాలి కదా, పీకో అంటారు కొంతమంది, అలా జిగ్జాగ్ చేయడం కోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇలా నేను సర్కిల్ అనేది డ్రా చేశాను. మీరు కూడా ఇలాగే యాస్టీస్ నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి. నీట్గా అనేది మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రకంగా మనము లెహంగా పార్ట్ను కట్ చేసుకున్నాము. ఇది ఒక్కటి తెలిస్తే చాలండి, మనము లాంగ్ ఫ్రాక్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఎలాగ స్టిచ్ చేయాలి అనేది మనకి ఈజీనే. కటింగ్ ఒకటి కొద్దిగా కష్టము. ఇది కంప్లీట్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసి మనం నడుము ఉంది కదా, ఈ నడుము దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర ఎప్పుడైనా సరే ఒక 1 ఇంచ్ తక్కువనే మార్క్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి మనం ఎక్కువ అస్సలు కట్ చేయకూడదు. చూడండి, మనకు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది ఈ రకంగా 4 ఫోల్డింగ్స్ పైన ఈ రకంగా మనకు ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇది చూడండి, ఇది 2 ఫోల్డింగ్స్ పైన మనకు ఇలా వచ్చింది. ఈ 2 ఫోల్డింగ్స్ను మనం మొత్తంగా ఓపెన్ చేద్దామండి. ఇది ఎలా ఉంటుంది అంటే అవుట్ఫిట్ చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, మీకోసం అనేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా వస్తుందండి, చాలా చక్కగా ఉంటుంది. నేను చెప్పిన మెథడ్ యాస్టీస్ అలాగే ఫాలో అయిపోండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇలాంటి వీడియోలు నేను మీకోసం మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ అంబ్రెల్లా సర్కిల్ మీకు అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత మనము లెహంగా కింద పార్ట్ కట్ చేసాము, బాడీ పార్ట్ కట్ చేసాము. ఇంకా మనకు హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదండి, ఈ హ్యాండ్స్ కూడా మనము కట్ చేసుకుందాము. దానికోసం మనము ఆల్తీ డ్రెస్ తీసుకొని హ్యాండ్ లెంత్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా టేప్ తీసుకుని హ్యాండ్ లెంత్ నేనైతే చెక్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ ప్లస్ ఆర్ము అంటే చంకా తీసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజు తీసుకోవాలండి. ఈ 3 మెజర్మెంట్ ఉంటే మనం హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం ఇలా మెజర్మెంట్ తీసినవన్నీ ఒక క్లాత్ పైన లేదా పేపర్ పైన ఇలా మనం డ్రా చేసుకుందాము. లెంత్ 11 ఇంచెస్, ఆర్మ్ 6.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 అండి. ఇలా నేనైతే క్లాత్ అందుబాటులో ఉంది కాబట్టి క్లాత్ పైన నేను చేసుకున్నాను. మనకి ఇంకా తర్వాత హ్యాండ్ కట్ చేసేదానికి మనకు ఇలా క్లాత్ క్రాస్లో మిగిలి ఉంటుంది కదా, ఈ క్లాత్ను మనం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా అనేది పక్కన పెట్టేద్దామండి. ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది మనం తీసుకుందాము. మనకు ఫస్ట్ లెంత్ చూడండి 11 ఇంచెస్ ఉంది కదా, ఈ 11 ఇంచెస్ను మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని కంప్లీట్గా 12 ఇంచెస్గా డ్రా చేసుకోవాలి. 12 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఆర్మ్ అంటే చంక 6.5 వచ్చింది. 6.5 దగ్గర కరెక్ట్గా మనము ఇలా 3 ఇంచెస్ డౌనింగ్ చేసుకోవాలి. ఎవరికైనా సరే 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు మనము డౌనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మనము డ్రా చేసుకుని
చూడండి ఇలా హ్యాండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ మనకు 4.5 ఇంచెస్. ఎండ వస్తుంది, గాలి వస్తుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది కటింగ్కు. పర్లేదండి, అయినా చెప్తున్నాను మీకోసం. ఇలా హ్యాండ్ లూజ్ అనేది మనం మార్క్ చేసుకొని హ్యాండ్ను లైనింగ్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే కదండి. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది లైనింగ్. తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా 4 ఫోల్డింగ్స్ పైన ఇలా పెట్టుకొని చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా, అంటే కొద్దిగా ఎక్స్ట్రా అలా ఉండేటట్లు కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ రకంగా మనము హ్యాండ్స్ కూడా కట్ చేసాము అంటే కంప్లీట్గా మనము బాడీ పార్ట్, హ్యాండ్స్, లెహంగా కట్ చేసాము. ఇప్పుడు నెక్ క్యాన్వాస్ కట్ చేద్దామండి. ఈ క్లాత్ కొద్దిగా పలుచగా ఉంది కాబట్టి దీనికి ఫ్రంట్ పార్ట్కు మనం క్యాన్వాస్ వేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను నెక్ క్యాన్వాస్ కట్ చేస్తున్నాను. దానికోసము మనం ఏ నెక్ అయితే మనం క్యాన్వాస్ వేయాలో ఆ నెక్ను ఇలా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా పెడుతున్నాను. చూడండి, క్యాన్వాసు ప్లస్ బక్రం అంటారు దీన్ని. ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ బక్రము ఇలా పెట్టుకొని కరెక్ట్ షేప్ అది ఎక్కడైతే ఉందో అలా మార్క్ చేసుకొని పక్కన తీస్తున్నాను. అలా తీసేసిన తర్వాత మళ్ళీ సైడ్ ఇలా 1 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఒక రౌండ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఈ రకంగా మనము నెక్ కోసము క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకోవాలండి. కంప్లీట్గా ఇలా మనము నెక్ క్యాన్వాస్, దీనికే కాదు ఏ డ్రెస్కైనా మనం నెక్ క్యాన్వాస్ ఇలాగే కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. కాబట్టి నేను ఈ రకంగా కట్ చేసుకున్నాను. దీన్ని నెక్ స్టిచ్చింగ్ చేయడానికి మనకు క్లాత్ మిగిలి ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్, దానిపైన ఇలా పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇదంతా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో కటింగ్ వరకు మాత్రమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు